మెరుపు కలలు మెరుపు కలలు. ఎందుకు సంయుక్త ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నావు? నువ్వు అసలు రాహుల్ని పెళ్లి చేసుకుని ఏం సాధిద్దామనుకుంటున్నావు? వాణ్ణి చేసుకుంటే నీ జీవితం నాశనం అవుతుంది. నేను చెప్తుంది ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నేను నిన్ను మొదటి నుంచి నీ సొంత నిర్ణయాలకు వదిలేసింది నీకు ఏది తప్పు ఏది ఒప్పు అనే అవగాహన ఉంది అని. ఇప్పటి వరకు నువ్వంతా కరెక్ట్గానే చేయొచ్చు, కానీ ఇప్పుడు నీ జీవితంలో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలా నష్టపోతావు. నువ్వు తీసుకున్న అన్ని నిర్ణయాలు చూసి చూడనట్టు వదిలేశాను, కానీ నువ్వు ఆ క్రిమినల్ రాహుల్ని పెళ్లి చేసుకుంటానంటే నేను ఒప్పుకోను. ఈ పెళ్లి జరగనివ్వను. నువ్వు అసలు వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఎందుకింతలా మొండిపట్టు పడుతున్నావో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. ఆగు! ఏంటి ఊరుకున్నాను కదా అని రెచ్చిపోతున్నావు? నన్ను అమ్మ అని పిలవటానికి ఎంతగానో తప్పించిపోయిన నువ్వు ఇప్పుడు ఆ అవకాశాన్ని నాకు నేనుగా నీకిస్తున్నా. నా మాట కన్నా నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకోవటానికి మొగ్గు చూపుతున్నావు అంటే నాకేం అర్థం కావడం లేదు. నిజమేనమ్మా, వాడు క్రిమినల్ నాకు తెలుసు, కానీ నేను వాణ్ణి పెళ్లి చేసుకోకుండా ఉండలేని పరిస్థితి కలిగించాడు. నా మాటలకి నేను తీసుకున్న నిర్ణయాలకి నీకు బాధ కలుగుతుందని నాకు తెలుసు. నా జీవితం బాగుండాలని నువ్వు నాతో బాగుంటూ నన్ను గైడ్ చేయాలనుకుంటున్నావని నాకు తెలుస్తుంది, కానీ నేను రాహుల్ని పెళ్లి చేసుకోకుండా ఉండలేనమ్మా. ఒకప్పుడు నిన్ను అమ్మ అని పిలవాలని ఎంతగానో ఎదురు చూశాను. ఇప్పుడు నిన్ను హత్తుకునే అవకాశం వచ్చినా దాన్ని అందుకోలేకపోతున్నా. నేను రాహుల్ని పెళ్లి చేసుకుంటే నా జీవితం నాశనం అవుతుందమ్మా, కానీ చేసుకోకపోతే సౌందర్య అక్కని నువ్వు మిస్ ఇండియాని చేయాలన్నా నీ కళ, అక్క ఆశ అన్నీ నాశనం అవుతాయి. అంతేకాకుండా అక్కని మిస్ ఇండియాని చేస్తే పెళ్లి చేయిస్తాను అని ఒప్పుకున్నావు. అక్క పెళ్లి చేసుకుంటే నాన్నగారి ఆశ నెరవేరుతుంది. నా ఒక్కదాన్ని జీవితాన్ని త్యాగం చేస్తే అక్క మిస్ ఇండియా అవుతుంది, మీరు సంతోషిస్తారు. అలాగే అక్కకి పెళ్ళవుతుంది. అందుకే నేను నిర్ణయం తీసుకున్నా.